నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయుతం. నేను మోనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మీర్పేట్ PS లో ట్రాన్స్జెండర్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభం. ఇండియాలోనే ఇది మొదటి వికల్ప సెంటర్ గా తెలిపిన DGP అంజనీ కుమార్. అరవై సెకండ్లలో 50 దేశాల పేర్లు టకటకా చెప్పిన నితీషా వర్మ. నోబెల్ వరల్డ్ రికార్డుకు ఎంపికైన 1వ తరగతి విద్యార్థిని. బీసీ వ్యతిరేక ఉద్యమంపై 8న చలో ఢిల్లీ. విలేకరుల సమావేశంలో పిలుపునిచ్చిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జా సత్యం. అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్. బిఎన్ రెడ్డి నగర్ వద్ద సాగర్ హైవేపై ఘటన. ఇక డీటెయిల్స్ చూస్తే, మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ప్రజ్వల హోమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్జెండర్ కౌన్సిలింగ్ సెంటర్ను డీజీపీ అంజనీ కుమార్, రాచకొండ సిపి డిఎస్ చౌహాన్, ఎల్బీ నగర్ డీసీపీ సాయిశ్రీ ప్రారంభించారు. ఇది ఇండియాలోనే మొదటి వికల్ప కౌన్సిలింగ్ సెంటర్ అని డీజీపీ తెలిపారు. సమాజంలో ధనిక పేద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉన్నాయని అంజన్ కుమార్ తెలిపారు. ఈ సెంటర్లో ట్రాన్స్జెండర్కు ఉపాధి కల్పనతో పాటు నైపుణ్యత శిక్షణ కూడా ఇస్తున్నామన్నారు. సమాజంలో వారికి గుర్తింపు వచ్చే విధంగా రాచకొండ కమిషనరేట్ తొలి అడుగు వేశారని తెలిపారు. ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం. కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభోత్సవానికి వచ్చిన అందరికీ స్వాగతం. Between Rachakonda Police and Prajwala, an NGO, sir, a well-known NGO. So, sir, there should be inclusivity from the society, sir. The acceptance is the important part. I would request our DCP Women Safety of Rachakonda, Srimati Usharani, to come on to the stage. కమిషనరేట్ పరిధిలో వికల్పని కౌన్సిలింగ్ సెంటర్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఆనరబుల్ డీజీ సార్ శ్రీ అంజనీ కుమార్ IPS గారు చేతుల మీదుగా ఇది ప్రారంభించడం జరిగింది. అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్గా సిపి రాచకొండ డిఎస్ చౌహాన్ IPS గారు అండ్ సునీత కృష్ణన్ ప్రజ్వల సంస్థ ఫౌండర్ చైర్మన్ గారు అండ్ మన జాయింట్ సిపి సార్ రాచకొండ జాయింట్ సిపి సార్ సత్యనారాయణ సార్ వారి అందరూ అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ ఇది ఒక యూనిక్ కౌన్సిలింగ్ సెంటర్, ఇప్పటి వరకు మనం ఇచ్చేయలేదు. సో దీనిలో మనకి మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే ఉపాధి కావాలి అనుకున్న వాళ్ళకి అండ్ అంటే ప్రొఫెషనల్గా ఎంప్లాయబిలిటీ అన్నది కొన్ని సంస్థల నుంచి ఎంప్లాయబిలిటీ ఇవ్వడం ఛాన్సెసే కాకుండా స్వచ్ఛందంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం కావాలనుకున్న వాళ్ళకి కూడా స్కిల్ బిల్డింగ్ అంటే నైపుణ్యతను కూడా నేర్పించడం జరుగుతుంది. అండ్ దీని నుంచి మనము కమ్యూనిటీలో వీళ్ళని భాగస్వామ్యాలు చేయడానికి ఒక కృషి ఇది ఒక మొదటి అడుగు. అండ్ కృషి ఎందుకంటే కమ్యూనిటీలో వీళ్ళు భాగస్వామ్యులే అయినా వీళ్ళకి ఓటింగ్ హక్కు అన్నీ ఇచ్చినా వీళ్ళని మనము మనతో పాటు సహచరులుగా మనం గుర్తించట్లేదు యాజ్ కోవర్కర్స్. సో ఇట్లాంటి వాటివన్నీ నార్మలైజ్ చేయడానికి ఇది ఒక కృషి రాచకొండ పోలీస్ తరఫు నుంచి అండ్ తెలంగాణ పోలీస్ తరఫు నుంచి ఇది ఒక తొలి అడుగు అండ్ టువర్డ్స్ ఎ ఫ్రూట్ఫుల్ ఇంక్లూజివ్ సొసైటీ. కుత్బుల్లాపూర్ బాచ్పల్లి శాంతినికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్లో 1వ తరగతి చదువుతున్న నితీషా వర్మ 60 సెకండ్లలో 50 దేశాల పేర్లు చెప్పడంతో బాలిక నోబెల్ వరల్డ్ రికార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం వైస్ చైర్మన్ గుర్రాల నాగేశ్వర్ రెడ్డి తమ పాఠశాల విద్యార్థిని తన ప్రతిభా పాఠవాలతో నోబెల్ వరల్డ్ రికార్డును ఎంపిక కావడం గర్వకారణంగా భావిస్తున్నామని అన్నారు. ప్రతిభను ప్రోత్సహించడం ద్వారా ఎందరో తెలివైన విద్యార్థులు బయటకొస్తున్నారన్నారు. ఇలాంటి విద్యార్థులకు సరైన శిక్షణతో ఉపాధ్యాయుల ప్రోత్సాహం తోడుంటే విజయాలు సాధిస్తారని తెలిపారు. ఇటువంటి విద్యార్థుల ప్రతిభను మీడియాకు కూడా ప్రోత్సహించాలని కోరారు. తన ప్రతిభను ప్రోత్సహిస్తూ గిన్నీస్ రికార్డ్ ఆఫ్ వరల్డ్కి అప్లై చేయబోతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తల్లి మధు, పాఠశాల చైర్మన్ పురుషోత్తంరావు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఇది కూడా రాదు. వర్మ గారికి ఈరోజు నోబెల్ వరల్డ్ రికార్డ్ రావడము మాకు చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉంది. తను త్వరలోనే నెక్స్ట్ మంత్ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ కూడా అప్లై చేయడం జరుగుతుంది. దానికి కూడా మా స్కూల్ తరఫున మేము అన్ని విధాలా సహాయ సహకారం
తెలియజేస్తున్నాము. అదేవిధంగా కొత్త స్కూల్ అయినప్పటికీ ఇలాంటి టాలెంట్ స్టూడెంట్స్ అందరూ మా స్కూల్లో ఉండడం మా శాంతినికేతన్ విద్యాలయం చాలా గౌరవకారణం, చాలా సంతోషం. దీనికి మీ మీడియా మిత్రులు కూడా సహకరించి ఇట్లాంటి టాలెంట్ బయటికి తీయాలంటే అసలు సాధ్యమయ్యేదంతా మీ మీడియా మిత్రులతో మేము చేసేది కొద్ది వరకే. ఎందుకంటే జనాలకు పోవాలంటే మీరే కదా ముఖ్యం. కాబట్టి ఇట్లాంటి టాలెంట్ను మీరు ముందుకు తీసుకపోతే ఇట్లాంటి చాలామంది పిల్లలు ఇట్లాంటి టాలెంట్తో బయటకు వస్తారు. మనం ఇంకా ఇట్లాంటి టాలెంట్ మనం చాలామంది ప్రోత్సహిస్తాము. ప్రోత్సహించడం మేము రెడీగా ఉన్నాము. దానికి మీ అందరి సహకారము మాతో సహకారం కూడా ఉంటుంది. కనుక దీనందరికీ మీ ధన్యవాదాలు. ఇట్లాంటి టాలెంట్స్ ఉన్నటువంటి పేరెంట్స్ చిల్డ్రన్ ఎవరున్నా కూడా వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేసి వాళ్ళని తప్పకుండా పైకి తీసుకొచ్చి వాళ్ళ రంగాలలో వాళ్ళు రాణించడానికి ప్రయత్నం చేస్తామని మీకు హామీ ఇస్తున్నాము. ఈ స్కూలు ఈ సంవత్సరం ఓపెన్ అయిన 200 పైచిలకు చిల్డ్రన్తో అంటే పిల్లలతోని వృద్ధిలోకి వచ్చింది. ఓపెన్ అయిన మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ 2 months నుంచి నడిపిస్తున్నాము. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీ మీడియా మిత్రులు అందరూ కూడా మాకు బిగినింగ్లో సపోర్ట్ చేశారు, ఇనాగ్రేషన్లో సపోర్ట్ చేశారు. ఇక ముందు కూడా ఈ విధంగా చేసి ఇట్లాంటి సోషల్ కార్యక్రమాలు టాలెంట్స్ ఉన్నటువంటి వ్యక్తులను మీరు ప్రొజెక్ట్ చేస్తే సొసైటీలో మిగతా వాళ్ళకు కూడా ఒక ఆదర్శంగా ఆదర్శంగా ఉండి వాళ్ళు కూడా ముందుకు వస్తారని నేను. బీసీ వ్యతిరేక ఉద్యమంపై ఆగస్టు 8న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం అన్నారు. విద్యానగర్లోని బీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. అనంతరం గుజ్జా సత్యం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణాలను చేపట్టాలన్నారు. భారతదేశంలో 3600 బీసీ కులాలు ఉన్నాయని, ఎవరికీ అసెంబ్లీ పార్లమెంట్పై సరైన అవగాహన లేదన్నారు. దేశంలో 24 కోట్ల బీసీల కులగణన చేపడితే తమ పార్టీలకు ఎక్కడ అన్యాయం జరుగుతోందోనని కేంద్ర ప్రభుత్వం మిన్నకుంటుందని ధ్వజమెత్తారు. ఆగస్టు 8న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే ఈ మహాధర్నాలో పలు రాష్ట్రాల నుంచి బీసీలు పాల్గొంటున్నారని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ నేతలు, కార్యకర్తలు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కృష్ణనగర్ నాయకత్వం సాధిస్తాం. చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు, చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు. టైగర్ కృష్ణనగర్ నాయకత్వం, టైగర్ కృష్ణనగర్ నాయకత్వం. జై గారి నేతృత్వంలో ఆగస్టు 8వ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న బీసీ వ్యతిరేక విధానాలపైన మేము ధ్వజమెత్తుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. అలాగే దానిలో భాగంగానే వచ్చే నెల ఆగస్టు 8న తెలంగాణ నుంచి, అలాగే భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి బీసీ ప్రతినిధులంతా కూడా జంతర్ మంతర్ వేదికగా బీసీల మహాధర్నా నిర్వహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మేము అడుగుతున్న ప్రధాన డిమాండ్లలో జనగణనలో కులగణన చేయమని చెప్పి అడుగుతున్నాం. భారతదేశంలో ఉన్న 3600 బీసీ కులాల్లో ఇప్పటి వరకు 95% కులాలు వాళ్ళకి అసెంబ్లీ అంటే తెలియదు, పార్లమెంట్ అంటే తెలియదు, శాసనసభలో వాళ్ళకు శాసనాలు ఎలా అవుతాయి, ఎలా అమలు చేస్తారన్న విషయం తెలియదు. మరి 24 కోట్లున్న 24 కోట్ల బీసీలు ఈ దేశ పౌరులు కాదా? వాళ్ళు కష్టం చేసి మీ ఖజానాకు జమ చేస్తే పన్నుల రూపంలో వాటన్నిటిని అనుభవిస్తూ వాళ్ళని అనగలదొక్కుతూ ఎక్కడైతే జనగణన చేస్తే కులాల వారీగా వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందన్న కుట్రలో భాగంగా ఈ కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేయనని మొండి పట్టుపడుతోంది. భారతదేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షాలు ఒప్పుకుంటున్నాయి, ప్రాంతీయ పార్టీలు ఒప్పుకుంటున్నాయి. వాళ్ళ అసెంబ్లీలలో బిల్లులు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. మాకే అబ్జెక్షన్ లేదు, మీరు జనగణనలో కులగణన చేయండి అని. వనస్థలిపురం పిఎస్ పరిధిలోని బిఎన్ రెడ్డి నగర్ వద్ద సాగర్ హైవేపై ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు డివైడర్ను ఢీకొంది. ఇలాంటి సూచికలు లేకుండా నడి రోడ్డుపై డివైడర్ ఏర్పాటు చేసినందుకే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. వారం రోజుల క్రితం బిఎన్ రెడ్డి చౌరస్తా వద్ద డివైడర్ను ఢీకొని ఒక అంబులెన్స్ కాలిపోయిన సంఘటన మరవక ముందే ఈ సంఘటన జరగడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఓబీసీ కులగణన చేపట్టాలని తెలంగాణ ఓబీసీ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు దానకర్ణచారి ప్రధాన కార్యదర్శి తాటిపల్లి పాండు డిమాండ్ చేశారు. హైదరాబాద్ అబిడ్స్లోని బీసీ సాధికారత భవన్లో తెలంగాణ ఓబీసీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల సమాఖ్య ఆధ్వర్యంలో కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రిమిలేయర్ను తొలగించాలని, పదోన్నతులతో రిజర్వేషన్లు కల్పించాలని, ఓబీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడంతో పాటు 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఢిల్లీలో నిర్వహించే ఓబీసీ మహాధర్నా వాల్ పోస్టర్ను విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఓబీసీల క్రిమిలేయర్ విధానాన్ని రద్దు చేయాలి. జనాభాలో మేము సగం, జనాభాలో మేము సగం. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఓబీసీ కులగణన చేపట్టాలి. ఈరోజు తెలంగాణ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్స్ ఓబీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున ఈ కోర్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ తెలంగాణ ఓబీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో తెలంగాణలో ఉన్న పబ్లిక్ సెక్టార్స్ బీడీఎల్, ఓడిఎఫ్, మిదాని, హెచ్ఏఎల్, ఈసీఎల్, ఎన్ఎఫ్సి, ప్రగా టూల్స్ మరియు మింట్ కాంపౌండ్, ఐజీ మింట్ కాంపౌండ్, బ్యాంక్స్, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, అన్ని బ్యాంకుల ఓబీసీ ఎంప్లాయీస్ అందరము కూడుకొని కుదుర్చుకున్న ఈ తెలంగాణ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆల్ ఇండియా ఓబీసీ ఫెడరేషన్ తరఫున జరగబోయే మాస్ ధర్నా కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ ఓబీసీ సంఘాలందరూ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ జనాభాలో ఓబీసీల వాటా విద్య, ఉద్యోగ, ఉపాధి అన్ని రంగాల్లో కూడా మా వాటా మాకంతా కావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో విధానసభలో, శాసనసభలో తీర్మానాలు చేసి కులగణన చేయమంటే మరి కేంద్ర ప్రభుత్వం పక్కకు పెట్టింది. ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఓబీసీలకు ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. అలాగే ఎవరికీ లేని విధంగా క్రిమిలేయర్ విధానం ఉంది, ఈ క్రిమిలేయర్ విధానాన్ని రద్దు చేయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వ ఓబీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలనే ఈ యొక్క 4 ఎజెండా కార్యక్రమాలు పెట్టుకొని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్దన ఢిల్లీలో ధర్నా కార్యక్రమాన్ని పూనుకున్నాం. మా ఆల్ ఇండియా జలజీవన్ మిషన్ పథకం ద్వారా కైకలూరులోని మండవల్లి గ్రామ పంచాయతీకి 69 లక్షలు మంజూరైందని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఏలూరు జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కర్ రావు అన్నారు. ఆ నిధులను వెచ్చించకుండా కుళాయి కనెక్షన్కు 10,000 రూపాయలు నిర్ణయించడంపై గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మండవల్లి పంచాయతీలో వ్యక్తిగత కుళాయిలు మంజూరుపై పంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామ సర్పంచ్ మెండా ఝాన్సీ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి మండల విస్తరణాధికారి ఆనంద్ బాబు అభిప్రాయాలు సేకరించి తీర్మానాలు చేయించారు. మీకు ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 5,000 పెట్టినట్టున్నారు. 5,000 కామన్గా అందరికి 5,000 పెట్టారు. ఇప్పుడు 2015లో అంటే ఇన్స్టిట్యూషన్ 10,000, ఎస్సీ ఎస్టీ బీసీలకి ఓసీలకు కూడా 5,000 పెట్టారు. ఇది మన జరుగుతున్న కాలక్రమేణా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం వీటిని ఎనగంట చేసుకుంటూ వచ్చారు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ కూడా ఏంటంటే ఈ రేట్లు ఉన్నటువంటి రేట్లను పెంచుటకు ఓసీ బీసీలకు 10,000కి రిఫర్ చేశారు, ఎస్సీ ఎస్టీలకు 7,000గా రిఫర్ చేశారు. అయితే ఈ రేట్ల మీద మీ యొక్క అభిప్రాయ సేకరణ చేసుకొని మనం ఏం చేద్దాం, ఈ ప్రపోజల్ పంపించే ముందు డిపోకి డిఎల్పో గారికి మనం పర్మిషన్ తీసుకోవాలి. కాబట్టి మీ యొక్క అభిప్రాయం కూడా ముఖ్యమైనది. కాబట్టి మీ దగ్గర నుంచి స్పందన తీసుకొని దాని ప్రకారం మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ నుంచి కూడా ఉన్నటువంటి అభ్యంతరాలు కానీ ఇతరత్వ విషయాలు కూడా మా ముందు తీసుకొస్తే దాన్ని నోట్ చేసుకొని తర్వాత స్టెప్స్ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేశారు. కాబట్టి మీకు అభిప్రాయం కూడా తెలపవలసిగా కోరుచున్నాను అనమాట. అలా మన సర్పంచ్ గారు కూడా దీని మీద ఏమన్నా కొద్దిగా మాట్లాడతారు. మీకున్న అవసరాలు కూడా ఆమెకు తెలుసు. కాబట్టి ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయనేది దాని మీద కూడా మేడం గారిని కొద్దిగా చెప్పవలసింది కోరుతున్నాను. పంచాయతీ పరిధిలో వ్యక్తిగత కుళాయిల దృష్ట్యా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో ఓసీ బీసీలకు 5,000 ఉండేది, ఎస్సీ ఎస్టీకి 1,500 2009. అలాగే
1989 యువతకి ఉపాధి కల్పించడమే తన లక్ష్యమని డోనకల్ నియోజకవర్గం నుంచే తన రాజకీయ ప్రస్థానం మొదలవుతుందని కిసాన్ పరివార్ వ్యవస్థాపక అధ్యక్షులు నానావత్ భూపాల్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోనకల్ మండలంలో 6 బౌన్సర్లతో వచ్చి మున్నేరువాగు సమీపంలో ఉన్న శివాలయంలో 26 రకాల నక్షత్ర ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులతో ఆశీర్వాదం తీసుకుని ఆలయ ఆవరణలో మొక్కలు నాటి ఆలయానికి ₹1,00,000 విరాళం అందజేశారు. అనంతరం డోనకల్ రైల్వే ఫంక్షన్ హాల్లో నిరుద్యోగ యువకులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో భూపాల్ నాయక్ పాల్గొన్నారు. నార్మల్గా याजातावोषतयो देवेभ्यस्त्रियगं पुरा मन्दामि भद्रूणामहगं शतं धामानि सप्तजा इदं विष्णुर्विचक्रमे त्रेधानि ददे पदं समूढमस्य भागं सुरे పడుతుంది. మీకు అసైన్మెంట్స్ ఇస్తారు. ఈ అసైన్మెంట్స్ ఇచ్చాక వితిన్ 3 months లో అందరికీ ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వబడుతుంది. కాబట్టి మీరందరూ దయచేసి ఈ విషయాన్ని గమనించి మరొకసారి ఈ నియోజకవర్గం అందరిది కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ యోగేందర్, వెల్కమ్ టు మై ఫ్యామిలీ. తర్వాత అట్లే విధంగా వెంకట్రామ్ అనే అబ్బాయిని ఇంకొక అబ్బాయిని కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఇతను కూడా నా తమ్ముడుగా భావించి నా సంస్థలోకి తీసుకుంటున్నాను. వెల్కమ్ తమ్ముడు, వెల్కమ్. సార్ గురించి చెప్పాలంటే నాకు ఎటువంటి చెప్పాలో అర్థం కావట్లేదు. నేను పరిచయం అయ్యాను కిసాన్ పరివార్కి. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం చేయాలి గ్రహస్థితి బట్టి ఆయా ఏమి కార్యక్రమం చేస్తున్నాము అని చాలా మంది నమస్కారం చేసుకుంటాం అవుతాయి అని పూర్వంలోనే మన ఋషులు కనిపెట్టారు. ఆ యొక్క మొక్కను నాటి అది పెద్దగా అయిన తర్వాత కాళేశ్వరం ద్వారా 1 ఎకరానికైనా నీరు పారిన దాఖలాలు ఉన్నాయా అని టీడీపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దపల్లి సత్యనారాయణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతర్గాం ప్రెస్ భవన్లో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మల్లన్న సాగర్ ద్వారా కేసీఆర్ ఫామ్ హౌస్ తప్ప మరొకటి లేదన్నారు. భూపాల్పల్లి జిల్లాలోని మోరంచా గ్రామం కొట్టుకుపోతుంటే కనీసం ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం కూడా చూడలేని పరిస్థితి ఉందని ఆయన ఆరోపించారు. దళిత బంధు డబ్బున్న దళిత కార్యకర్తల పాకెట్ మనీగా మారిందని, మోసపూరిత వాగ్దానాలతో నడిపిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని పెద్దపల్లి సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు ఇస్తాడు కేవలం వాళ్ళ కార్యకర్తలకు పాకెట్ మనీ ఉపయోగపడ్డది తప్ప ఇలా దళిత బంధు మిగతా వాళ్ళకు ఉపయోగపడతలేదు. మన రామగుండంలో చూసుకున్నట్లయితే ఉంటే ఫస్ట్ మిగతా లోపలనే పెద్ద పెద్ద నాయకులందరికీ కూడా ఎమ్మెల్యే గారు దళిత బంధు చేయడం జరిగింది. మరి బాగా ఉన్నోళ్ళకి దళిత బంధు మామూలు వాళ్ళకి ఇవ్వమంటే కనీసానికి అప్లికేషన్ తీసుకున్న పాపన వద్దలేదు. ఆ తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. మామూలు 2-3 లక్షలు వసూలు చేస్తూ ఉన్నారు, దీన్ని కలెక్టర్కి అప్పచెప్తా అని చెప్పిన పెద్ద మనిషి ఇంతవరకు వాళ్ళ కనీసానికి దానికి సంబంధించిన ఆదేశాలు జీవోలు ఇవ్వలేదు. మళ్ళీ యథావిధిగా ఎమ్మెల్యే కన్సల్లలో దళిత బంధు నడుస్తూ ఉంది. అదేవిధంగా బీసీ బంధు పెట్టావు. 72 కులాలు బీసీ కులాలు ఉన్నాయి. ఆ 72 కులాలలో 14 కులాలు మాత్రం వర్తింపజేసంగా స్కీమ్ పెట్టావు. అందులో ₹1,00,000 వరకు ఇస్తా ఉన్నావు. ఆ ₹1,00,000 కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతా ఉన్నావు. ఇలా దళిత బంధుకు, రైతు బంధుకు అవసరం రాని ఆదాయ సర్టిఫికేట్ బీసీ బంధుకు ఎందుకు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 1000 ఎకరాలకు రైతు బంధు ఇస్తావు, ₹1,00,000 ఇవ్వడానికి నువ్వు దాని అధిక ఆదాయ సర్టిఫికేట్ అడుగుతా ఉన్నావు. మరి ఎక్కడ న్యాయం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అది కూడా పూర్తి మంది బీసీలకు ఇవ్వలే. మా డిమాండ్ చేసేది ఏంటంటే దళిత బంధులాగా ప్రతి బీసీకి 10 లక్షలు ఇవ్వాలా. అన్ని ఈరోజు
సబ్బండ వర్ణం తీసుకొచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ ఆంధ్ర వాళ్ళు మన ఉన్నటువంటి నిధులు, ఉద్యోగాలు, నీళ్లు దోసుకపోతారు అని చెప్పారని మాయమాటలు చెప్పి తెలంగాణ ప్రజలందరినీ రెచ్చగొట్టి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు ఆ ఒక కుటుంబం చేతుల్లే ఒక తెలంగాణ బందీగా ఆ గడిల మధ్యలోనే ఉండడం జరిగింది. ఏదైతే ప్రజలంతా గమనించాలి, ఈరోజు రైతులు నష్టపోయినరు, ప్రజలంతా కూడా ఎవరు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ కట్టుబట్టలతోటి వెళ్ళిపోయినటువంటి చంద్రబాబు నాయుడు 18,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఇచ్చిపోతే ఈరోజు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసినటువంటి కేసీఆర్ గారు అభివృద్ధి చేస్తానా అని చెప్పి అంటే ఎవరికి అభివృద్ధి జరిగింది, ఈ రాష్ట్రం ఏం అభివృద్ధి జరిగిందో ఒకసారి తన ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఈ యొక్క అంతర్గం మండలంలో ఉన్నటువంటి ఏ రైతు కన్నా ఒక గుంట నీళ్లు బారడం జరిగిందా? ఇక్కడికి వెళ్ళి నీళ్లు దోసుకొని పోతా ఉన్నావు తప్ప ఇవాళ ప్రజలను పట్టించుకోలేదు. ఈరోజు ఏదైతే ధరణి అనేటువంటి ప్రోగ్రాం పెట్టామో ఆ ధరణి అనే రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థి సంఘాలకు గవర్నమెంట్ హాస్టల్లో, గవర్నమెంట్ స్కూళ్ళలో నో ఎంట్రీ అని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడం విద్యార్థి సంఘాల నుండి టీఎన్ఎస్ చాలా కఠినంగా ఖండిస్తుంది. ఎందుకంటే వాళ్ళ మనోడే స్వయంగా పోయి ఆడపిల్లలకు బాత్రూమ్ లేవు, నాకు ఏడుపు వచ్చింది అని చెప్పి ఆయన విద్యాశాఖ మినిస్టర్ ఉన్నప్పుడే ఆయన ఒక వేదిక మీదకి వెళ్ళి వాయిస్ ఇవ్వడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఒక గవర్నమెంట్ స్కూల్ హాస్టల్ వసతులు ఉన్నప్పుడు విద్యార్థి సంఘాలు పోయి అక్కడ ఉన్న సమస్యలను లేవదీసి ప్రభుత్వాన్ని అడగడం వల్ల సిగ్గుచేటుగా ఇలా ప్రభుత్వం ఆలోచించడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ టైంలో ఈ విద్యార్థులు పడుతున్న కష్టాలు, అమ్మాయిలు పడుతున్న కష్టాలు, కనీసం బాత్రూమ్లు లేవు, కనీసం వసతులు లేవు, మధ్యాహ్నం భోజనం క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎన్నో సమస్యలు విద్యార్థి సంఘాలు నిలదీస్తుంటే ప్రభుత్వానికి సిగ్గు అనిపించి ఏ రాష్ట్రంలో విద్యార్థి సంఘాలు గవర్నమెంట్ పాఠశాలలు వెళ్ళొద్దని భారతదేశంలో ఎక్కడ ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలంటే ప్రతి కార్యకర్త కష్టపడాల్సి ఉంటుందని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గం ఎర్రగట్టు గుట్ట దేవస్థాన ఫంక్షన్ హాల్లో హసన్పర్తి మండల అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 69 పోలింగ్ బూత్ల కమిటీల అధ్యక్షుల సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి డివిజన్లో బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ ప్రజలను ఉత్తేజపరుస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించాలని అన్నారు. సోదరులు నందిపాల భాస్కర్ గారు, ఎస్సీసీ నియోజకవర్గ నాయకులు వారి అమూల్య సందేశాన్ని నాయకులు అందరూ కూడా బూత్ కమిటీల వారి యొక్క కార్యక్రమాల విషయంలో మాత్రమే సహాయపడుతుందిగా మనవి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
తిరుపతిలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి గారు, మాజీ జడ్పీసీ సభ్యులు వివేకానంద కిరణ్ రావు 65 దేవస్థానం మాజీ చైర్మన్ తిరుమల సర్పంచ్ అలాగే మాజీ అధ్యక్షుడు సోదరులు అడుగులు అడిగేసి చెప్పిన ఆచరిస్తే తప్పకుండా విజయం సాధించాలి. కాబట్టి ఇది ట్రైనింగ్ క్యాంప్ లేదు, సమావేశం కాదు. ట్రైనింగ్ 16-17 డివిజన్ కూడా తిరిగి ఈ విధంగా సమావేశాలు ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసుకొని ముందుకు పోతున్నాం. మరి ఈ కార్యక్రమం అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి అందులో ప్రత్యేకంగా అసంపర్తి మండలంటే నా తల్లితో సమానంగా పట్టింది రావాలి. ఎందుకంటే మా రాజకీయ భవిష్యత్తు కూడా గోగల్ దేవేంద్ర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ మండలంతోనే మా స్టార్ట్ అయింది. చిన్న వయసులో మీరు కూడా మీరు ఇక్కడే కూర్చొని ఇలా ఉమ్మడి జిల్లాకు అధ్యక్ష పదవి చేస్తున్నా అంటే అది నా నిజంగా కూడా గర్వంగా ఉంది. కాబట్టి నేను కూర్చొని ఒక 20-30 నిమిషాల సమయం పడుతుంది. అందులో ఏ ఒక్క సెకండ్ కూడా వృధా చేయకుండా శ్రద్ధగా వినవలసిన బాధ్యత మీపై ఉన్నది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మీర్పేట్ పిఎస్లో ట్రాన్స్జెండర్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభం. ఇండియాలోనే ఇది మొదటి వికల్ప సెంటర్గా తెలిపిన డీజీపీ అంజనీ కుమార్. అరవై సెకండ్లలో 50 దేశాల పేర్లు టకటకా చెప్పిన నితీషా వర్మ. నోబెల్ వరల్డ్ రికార్డుకు ఎంపికైన 1వ తరగతి విద్యార్థిని. బీసీ వ్యతిరేక ఉద్యమంపై 8న చలో ఢిల్లీ. విలేకరుల సమావేశంలో పిలుపునిచ్చిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జా సత్యం. అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్. బిఎన్ రెడ్డి నగర్ వద్ద సాగర్ హైవేపై ఘటన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.